ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇడుపు కాగితం గురించి మాట్లాడుకుందాం. టాపిక్కే లేనట్టు ఎవరైనా ఆఖరికి రాజకీయ నాయకుల దగ్గర నుంచి దాని గురించి స్పందించడం, దాని గురించి పెద్ద గోల, అసలు వాడు పెట్టినవాడు ఎవడో పని పాట లేనతను పెట్టాడు. దాని గురించి సోషల్ మీడియా అంతా యుద్ధం యుద్ధం చేసేసుకుంటున్నారు. ఒకతను నిన్న అరే మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఎంతో తెలుసా, తెలంగాణలో ఆస్తులు మీరు కొనుక్కోవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అని ఒక అతను అన్నదానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అక్కడి నుంచి ఒక 100 వీడియోలు తెలంగాణ వాళ్ళు చేశారు. అరే అసలు అది ఎవరు చేశారు, అది ఎవరు అది మాట సృష్టించారు, ఈ సినిమా వాళ్ళే సినిమా ప్రమోషన్ కోసం చేశారా, ఆకతాయిలు విధ్వంసం సృష్టించడానికి చేశారా అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఆ మాట బయటకు వచ్చింది, దాన్ని అనేసేయాలి. ఇప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఆంధ్ర వాళ్ళు పనికిమాలిన వాళ్ళు, వాళ్ళకి అసలు బుర్ర లేదు, వాళ్ళు ఇక్కడ చదువుకోవడం ఏంటి, ఇక్కడ చెందడం ఏంటి, ఇక్కడ ఉద్యోగాలకు రావడం ఏంటి అని వీళ్ళు. అసలు తెలంగాణ వాళ్ళు ఎవడు అసలు మమ్మల్ని వద్దంటాను కానీ వీళ్ళు ఇష్ట రాజ్యంగా సోషల్ మీడియాలో పడి కొట్టేసుకుంటున్నారు. ఈ లోపల ఈ కవితకు కూడా వచ్చేసేసి ఈవిడ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఇంజనీరింగ్లు బీటెక్లు రెండు ఒకటే, కానీ తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నా. చదవడానికి వచ్చిన పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయటం ఏంటి, నేను రేపొద్దున గవర్నమెంట్కి వచ్చిన తర్వాత, నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత మనుషులు పాత రాజకీయ నాయకుల్లా కాదు, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టి ఏపీకి పార్సల్ చేస్తాను అంటుంది ఆవిడ. ఇడుపు కాగితం గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు, ఆయన అడగండి పోయి, మీకు తెలియకపోతే ఆయన చెప్తాడు అర్థం అంటున్నారు. అరే అసలు పెట్టినవాడు ఎవడో వాడిని తీసుకొచ్చి 2 ఉతికి లోపలేస్తే ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఉంటారు. పోనీ ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటి అని అడిగాడు అనుకోండి, చక్కటి అర్థం. ఎవరికి అర్థం కాదు, ఎల్కేజీ చదువుతున్న వాడికి కూడా ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోవడానికి ఏముంది, ఊరికే మత విధ్వంసాలు రెచ్చగొట్టడం తప్ప. మనందరం తెలుగు వాళ్ళం, భాష ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన ఇంట్లోనే మన నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటాం. ఒకళ్ళు స్పష్టంగా మాట్లాడతారు, ఒకళ్ళు దీర్ఘం తీసి మాట్లాడతారు, ఒకళ్ళు షార్ట్కట్లో మాట్లాడతారు, ఇంకోళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. అలాంటిది మనలో మనం తెలుగు వాళ్ళం అయి ఉండి పోట్లాడుకోవడం ఏంటనేది అర్థం కావట్లేదు. మనం ఏమైనా పాకిస్తాన్ ఇండియాలో ఉన్నామా, లేకపోతే అమెరికా ఇండియాలో ఉంటున్నామా, ఎళ్ళగొట్టడం ఏంటి, పారిపోమని దాకా తరిమి కొడతాం, మళ్ళీ ఉద్యమాలు రేకొట్టిస్తామంటాం ఏంటి, ఈ గందరగోళాలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఒక తెలియని అతను పోస్ట్ చేసిన దానికి ఆ పోస్టుని పట్టుకుని అందరూ ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఒకళ్ళ భాషని విమర్శించడం కానీ, ఆ భాషని వేలెత్తి చూపించడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడటం కానీ అది ఇంకా తప్పు. ఒక మనిషిని డైరెక్ట్గా వెళ్ళి పొడవచ్చు, లేకపోతే కొట్టచ్చు, అది వేరు. వ్యంగ్యం మాటలు, వ్యంగ్యం మటగారాలు ఇవన్నీ పనికిరావు ఎప్పటికైనా సరే లైఫ్లో. ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను నేను ఒక అక్కగా, దయచేసి ఇవన్నీ ఆపేసేయండి. ఇడుపు కాగితం అనేది చాలా స్పష్టంగా చక్కగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంది. ఈ రోజుల్లో జరుగుతున్న విడాకుల గురించి ఆ డైరెక్టర్ పెట్టుకున్నాడు. పేరు మార్చడం కూడా కుదరదన్నాడు. పేరు దేనికి మార్చాలి, చక్కగా ఉన్నప్పుడు పేరు. ఎవడికి నచ్చని పేరు పెట్టుకుని వాళ్ళు సినిమాలు తీస్తారు. ఎన్నో ఊర్ల ప్రాంతాలని, ఊర్ల భాషల్ని, వాళ్ళ కులాల్ని విమర్శిస్తూ సినిమాలు తీశారు. భాషా విధ్వంసాలు రెచ్చగొట్టాను ఈ సినిమా వాళ్ళు. ఎంతమంది బ్రాహ్మణుల్ని రెచ్చగొడుతూ సినిమాలు తీశారు, ఎంతమంది ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతూ సినిమాలు తీశారు, ఎంతమంది క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతూ సినిమాలు తీశారు, ఎంతమందిని కులాలు రెచ్చగొడుతూ రాజకీయంగా సినిమాలు తీశారు, రాజకీయ నాయకుల్ని వెన్నుపోటు పొడిచే విధంగా సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ ఇడుపు కాగితం మూలంగా కూడా జనాల్లో విధ్వంసం సృష్టించే విధంగా ఒకళ్ళు పోస్ట్ పెట్టారు. దానికోసం మనం చదువుకున్నాం, పుస్తక విజ్ఞావంతులం, ఇలా పోట్లాడుకోవడం దేనికోసం? అయినా కూడా అసలు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్మడం ఎందుకు, దానికోసం తెలంగాణ వాళ్ళు కొనుక్కోవడానికి దేనికి అమ్మాలి? ఆంధ్ర వాళ్ళు అసలు ఆస్తులు దేనికి అమ్ముకోవాలి, వాళ్ళు దేనికి కొనుక్కోవాలి? ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనము ఎలా ఉండాలంటే, ఎక్కడ గొడవలు తగాదాలు ఎక్కడన్నా ఉంటే దాన్ని రూపుమాపే విధంగా ఉండాలి తప్ప అనవసరంగా విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఇట్లాంటివి సృష్టించకూడదు. అరే నువ్వు బయటికి రారా, నీ సంగతి తెలుస్తావు, నువ్వు తెలంగాణలో ఎలా తిరుగుతావో చూస్తావు, నువ్వు ఎక్కడ నడుస్తావో చూస్తాము, ఈ రకంగా అంటున్నారు. ఇదే రేపొద్దున ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసుకునే పరిస్థితి దాకా వచ్చేటట్టుంది. ఎంత దారుణంగా పరిస్థితులు తయారైనాయంటే, ఆయన ఎవరో సినిమా తీసుకోవడం ఏంటి, దానికి ఈ ఇడుపు కాగితాన్ని పేరు పెట్టుకోవడం ఏంటి, దానికోసం మీరు కొట్టుకోవడం ఏంటి? కవితకు ఇంకోటి అంటుంది, అమ్మ అక్క నువ్వు ముందు మీ నాన్నగారిని మీ అన్నయ్యని వీళ్ళతో శుభ్రంగా ఉండండి, మీరు ఎలా కుటుంబాల్లో ఏదో తక్కువైందని విడిపోవాలనుకుంటున్నారో ఆంధ్ర తెలంగాణను కూడా విడగొట్టాలని ప్రయత్నం చేయకండి. మీకు ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే ఇడుపు కాగితం ఇచ్చేసానరా, నీకు ఇప్పుడు ఇడుపు కాగితంతో ఏం పనిరా అని చెప్పి జనాలు అడుగుతున్నారు.
ఎవ్వరు ఎక్కడైనా ఉండొచ్చు. తెలంగాణ వాడొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, ఆంధ్ర వాడొచ్చు తెలంగాణలో ఉండొచ్చు, రాయలసీమ వాళ్ళు ఉండొచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఉండకూడదు అని రాసిపెట్టి ఏ రాజ్యాంగాల్లోనూ లేవు. అనవసరంగా విధ్వంసాలు రెచ్చగొట్టుకుని విధ్వంసాలు సృష్టించుకుని మనమే చక్కగా ఉన్న వాళ్ళమంతా ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్లు పెట్టే వాళ్ళ మూలంగా మనం ఇబ్బందులు పడద్దన్న అభ్యర్థన. అర్థమైందా? ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకుంటే ఏమొస్తుందన్న? ఏమొస్తుంది? ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటాడు, వదిలేయమని చెప్పట్లేదు. కానీ విధ్వంసాల దాకా పోయి నువ్వు బయటికి రాదంతా, నువ్వు అక్కడికి రాదంతా, నువ్వు ఇక్కడికి రాదంతా అనేవాళ్ళు ఒకళ్ళు, లేకపోతే తెలంగాణకి రండి చూసుకుందాం అనేవాళ్ళు ఒకళ్ళు, ఆంధ్రాకి రండి చూసుకుందాం అనేవాళ్ళు ఒకళ్ళు. ఇవన్నీ వద్దు. ఇదంతా తలనొప్పి వ్యవహారాలు. చక్కగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. మన భాష ఏంటి అంటే తెలుగు భాష అంతే. మనందరం చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం భాష మాట్లాడుకుంటున్నారు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా భాష మాట్లాడుకుంటున్నారు. గోదావరి జిల్లాలో వాళ్ళ భాష బాగుంటుంది, శ్రీకాకుళంలో ఇంకో రకం, రాయలసీమలో అయితే ఇంకో రకం, నెల్లూరు జిల్లా ఇంకో రకం, ఒక్కొక్క ఊర్లో గుంటూరు, కృష్ణ ఇంకో రకం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క భాష ఉన్నప్పుడు మనం భాషను విమర్శించడం ఏంటి, వ్యంగ్యంగా మాట్లాడటం ఏంటి? అలాగని చెప్పి రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి అనవసరంగా మనుషుల్ని బెదిరించడాలు, మీ విగ్రహాలు కూలగొడతాను ఇవన్నీ చేస్తే ఎవరు ఊరుకుంటారు? విగ్రహాలు కూలగొడితే ఊరుకుంటారా? అంత చేతగాని వాళ్ళు ఉంటారా అని మళ్ళీ మొదలెడతారు. అవునా? మీరు గెలవాలి కదా, ముందు గెలిచినప్పుడు సంగతి కదా. నువ్వు లెక్కర్స్ గాములోంచి అని ఇంకోళ్ళు మాట్లాడటం. మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి ఇలాంటివన్నీ? చెప్పండి. మనందరం ఒకచోటే చక్కగా హ్యాపీగా ఉండాలి, అందరూ ఉండాలి. ఇప్పుడు చూడండి, పిల్లలందరూ ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇక్కడే డబ్బు సంపాదిస్తున్నారు, ఇక్కడే ఖర్చు పెడుతున్నారు, ఇక్కడే జిఎస్టీలు కడుతున్నారు. ఆదాయం అంతా హైదరాబాద్కే తెచ్చి పెడుతున్నారు. వాళ్ళని చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఇక్కడ హోటల్స్లో దిగి ఇక్కడ భోజనాలు తిని ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఎవరికి ఏ రోగం వచ్చినా హైదరాబాద్కే వస్తున్నారు, హైదరాబాద్లో వైద్యం చేయించుకున్నారు. కోట్ల రూపాయలు హైదరాబాద్ హాస్పిటల్స్కే ఆంధ్ర వాళ్ళు కానీ రాయలసీమ కానీ ఎటు ప్రాంతం వాళ్ళైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎక్కడున్నాయిరా అంటే హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తే చేస్తున్నారు? మనము ఉన్న ఊర్లన్నీ మనం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, మన పిల్లల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. అంతేగాని మీరు వేరే ప్రాంతం, మేము వేరే వాళ్ళం, మీరు వేరు మేము వేరు అలా ఏం లేదు. మన కర్ణాటకలో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాం, యూరోప్లో ఉంటున్నాం, కాకరికి రాయలసీమలో ఉంటున్నాం. ఎక్కడైనా ఉండే స్వతంత్రం మనకు ఉంది. ఉండద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అక్కడ వెళ్ళగొట్టే హక్కు అంతకంటే లేదు. ఏమంటారు? అందుకని జనాలందరూ అనవసరంగా బాధపట్టాలు, ఇలా పోస్టులు పెట్టుకోవడాలు చేయకుండా కొంచెం జాగ్రత్తగా సమయం పాటించండి. అంతా సద్దుమడుగుతుంది. కొంచెం పెద్దవాళ్ళు, ఇట్లా కవితక్క లాంటి వాళ్ళు, కొంచెం రాజకీయ నాయకులు కూడా ఇలాంటివి ఏదో మాట్లాడుకున్నాళ్ళని సర్ది చెప్పండి తప్ప అనవసరంగా విధ్వంసాలు సృష్టించమాకండి.